మనకి జగన్ రావాలి. పరిపాలన బాగుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకందరికి ఇచ్చినాడు డబ్బులు. మనకు కూడా కరెక్ట్గా 5కే పింఛన్ ఇచ్చినాడు. పరిపాలన బాగుంది కాబట్టి ఆమె మేలు. ఇవన్నీ ఇచ్చి ప్రజలను సోమవారం చేస్తున్నారు. ప్రజలు చూడండి మనం సోమవారం అవుతున్నాం. ఆమె చేసినాక ఇంటి పెట్టుకుని పని పోతే ఏమి, ఆమె చేసినాక మనం తాగుతున్నాం, పని కాకున్నాము. ఆమె తాగమన్నాడా? ఇప్పుడు మనం సిరలు అమ్మినాము, 10,000 వచ్చింది. అది ఇంటే పెట్టుకొని మనం పని పోవాలి. ఇంకా జోలు పెట్టుకొని తాగుతుంటే ఎవరు కాలింటారు? వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి. చంద్రబాబు పవన్ కలిసి వస్తున్నారు కదా. ఏం పవన్ చేసిన కానీ కూడా 5 ఏళ్ళు లక్షలు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 3 ఏళ్ళు చేసినాక అలా 30,000 ఇచ్చినాడు, దెంకపోయినాడు. ఏంటి పరిపాలన? గుడ్డేలి ఉత్తమాట మరిది ఆమె నిష్కాన గుడ్డెప్పు కొడతాను. ఊరు ఉందా బజారు ఊరుగా తంటారు. జగనే పరిపాలన బాగుంది. కొన్ని డబ్బులు ఉన్నాయి, కొన్ని అంగుంది. జగన్ గెలిచాక మా ఎమ్మెల్యే గెలుస్తాడు. అల్లగడ్డ బిజేందర్ రెడ్డి. నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్. ఎందుకన్నా? నాకు తెలిసి అంతే. అంటే ఆయన వచ్చిన మీకు ఏమైనా నీ పథకాలు కానీ ఏమైనా? మాకు అన్నీ అద్భుతన్నాయి. అమ్మఒడి వచ్చింది, మామూలుగా మా కులంది వచ్చింది, ప్రతి ఒక్కటి వచ్చి సాకులలో అంతా పడుతుంది. సో ఇవన్నీ ఒక పథకాలు ఇచ్చి సోమవారం చేస్తారు అంటున్నారు ప్రజలు. ఎవరు అనుకుంటే మాకేం, మాకు ఇచ్చేది ఇచ్చారు. అది మ్యాటర్. అంటే పథకాలు నాకు వైసీపీకి ఇస్తున్నాను, మిగతా ఎవరికి ఓట్లు అంటున్నారు? మాకు అందరికి వచ్చింది. ప్రతి ఒక్క ఊర్లో అన్ని ఊర్లో వచ్చాను. ప్రతి పార్టీ ఒక పార్టీ అని లేదు, అన్ని అందరికి ఇస్తున్నారు. తీసుకున్నారు అంటున్నారు మరి పార్టీ వాళ్ళు తెలియకంటున్నారు. మాకేం తెలుసు? అవునా? సో నీకు మళ్ళీ జగన్ వస్తే బాగుంది. మాకు జగన్ వచ్చినా బాగుంది. రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటున్నారు. ఖచ్చితంగా జగన్ ఏం రౌడీ లేదు, ఏం లేదు. ప్రజల పార్టీ. ప్రజల పార్టీ. మరి జగన్ కన్ఫర్మ్ ఓడేస్తాం, 170 సంఖ్య గెలుస్తాం, పులివెందులు మేమే గెలుస్తాం చంద్రబాబు మచ్చుగా అంటారు మామూలే. అంటే వాళ్ళ నుంచి జగన్ భయపడ, అంటే వాళ్ళు వాళ్ళకెళ్ళి వాళ్ళు అంటారు, వీళ్ళకెళ్ళి వీళ్ళు అంటారు. జగన్ చూసి వాళ్ళ నుంచి జగన్ భయపడుతున్నారు కదా. ఎవరికి భయపడాల్సిన పని లేదంటే జగన్ అన్ని దానిలోకి వచ్చింది. నాకు ఏ ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ మనకేం తెలుదు. అంటే పవన్ కళ్యాణ్ వైసీపీ గొడ్డలిపి కొడతారు, రోడ్లు తెలియదు. ఆయన హీరో మాత్రమే మాకు తెలుసు, అంతే. రాజకీయ పరంగా మీకేం తెలియదు? మాకేం తెలియదు. మళ్ళీ జగన్ గెలుస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఆయన గంగుల బిజేందర్ రెడ్డి. నమస్తే. నెక్స్ట్ సీఎం మనకి ఎవరు వస్తే బాగుంటున్నారు? జగనే కావాలనుకుంటాను. ఎందుకని? మనకు అభిమానం కనుక. అంటే జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటున్నారు కదా. నచ్చినోనికి గుండా పట్టే, నచ్చినోనికి మంచి పట్టే. మా చంద్రబాబు పవన్ గారు కలిసి వస్తున్నారు కదా. ఎవరు వచ్చేమంటే ఎవరు వచ్చినా ఆయన ఇంకా రావాలనుకుంటాం అట్లా. అంటే వాళ్ళిద్దరిని చూసి జగన్ భయపడుతున్నారు. వాళ్ళిద్దరిని చూసి జగన్ భయపడుతున్నారు. నువ్వు భయపడతా, మంది ఏం భయపడలేదు. ఏంటి భయపడతారు? భయపడరు. మా చంద్రబాబు ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను గెలిపిన అంటున్నాడు కదా. ఇంతకుముందు ఏమో తెలియదు ఆయన, ఇప్పటికైతే మనకు జగనే కావాలా. నమ్ముతారు చంద్రబాబు ప్రజలు నమ్ముతారు చంద్రబాబుని. వాడిని నమ్మేటోళ్ళు వాడిని నమ్ముతారు. అంటే చంద్రబాబు జైలుకి పోయింది కదా, వచ్చిలే బయటికి. అంటే జగనే కావాలి మెడిసిన్ చాలా ఏమో తెలియదు. మాకు జగనే కావాలా. అది జగన్ గెలుస్తాడా ఇక్కడ? మళ్ళీ జగనే గెలుస్తాడా? జగనే. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మా ఎమ్మెల్యే కూడా గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. నాని. ఇదే ఊరు అన్న? పేరాయపల్లి. నమస్తే. జగన్ పరిపాలన ఎట్టుందా? జగన్కి వెళ్ళి మేము ఎట్టుంది? బాగుందా పరిపాలన? జగన్ పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన బాగుంది మాకు. ఎందుకనమ్మా? ముసలిళ్ళకు మాకు బాగా అంది. పింఛన్లు ఇస్తున్నాడా? పింఛన్లు ఇస్తున్నాడా? పింఛన్లేనా ఏదానికైనా సాయమే మాకు. ఇంటికి వచ్చేస్తున్నాడా? అన్ని ఇంటికి వచ్చేస్తున్నాడా? అన్ని ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు మాకు. చంద్రబాబు నుండి ఎలా ఇచ్చేవాళ్ళు? చంద్రబాబు నుండి ఎలా ఇచ్చేవాళ్ళు? చంద్రబాబు పెట్టాలి. చంద్రబాబు అని మాకు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. మాకు ఇల్లు ఈయనే కావాలి. మాకు ఈయన చెప్పలేను. చంద్రబాబు పవన్ కలిసి జగన్ భయపడుతున్నాడు. ఏం భయపడాడు? మన కాల్చిందే. వాళ్ళు ఏం భయపుచ్చుతానే భయపడతారా? ఏం భయపడాడు. జగన్ అయితే గెలుస్తాడు అందరు తట్టుకొని.
గెలుస్తాడని మా నమ్మకం ఉంది ఇంకా. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. ఎవరిది? జగన్ది. ఏం గుండా పార్టీ కాదు, రౌడీ పార్టీ కాదు, అది ఎవరిది దాని వాళ్ళకి. మరి పవన్ కళ్యాణ్ మరి వైసీపీ వాళ్ళు గొడ్డలిపి కొడతారు, రోడ్లు ఎందుకు కొడతా అంటున్నారు. మాకు యావద్దు, ఎవరిచ్చినా ఏమి ఇచ్చినా వద్దు, ఆ జగనే కావాలి మాకు. జగనే కావాలా? జగన్ జగన్ ఎందుకు అంత నమ్మకం? జగన్ జగన్ నమ్మకమే మాకు. ఓకే అమ్మ. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలుస్తారా? ఎమ్మెల్యే కూడా గెలిచాడు, ఎవరు? నాని. ఓకే అమ్మ. నమస్తేనా? మన నెక్స్ట్ ఏం ఎవరు వస్తే పండుగ మనకి? జగనే రావాలనుకుంటాను. ఎందుకని? ఎందుకన్నా? ఎందుకంటే బాగుంది కాబట్టి పరిపాలన. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు కదా, అనేటోళ్ళు అంటుంటారు. మాకు జగనే రావాలనుకుంటాను. జగన్ రావాలనుకుంటున్నారు. మా చంద్రబాబు పవన్ గారు కలిసి జగన్ ఓడిస్తామని తప్ప అది మన చేతులు లేదు కదా, ప్రజల చేతిలో ఉంది. వద్దు నుంచి జగన్ భయపడుతున్నారండి కదా, వద్దు నుంచి జగన్ భయపడుతున్నారు. ఏం భయపడు, ఎందుకు భయపడతాడు? ఏం భయపడాడు. మా చంద్రబాబు ఎందుకని మెరుగైన పథకాలు ఇస్తారని గెలిపిండి అంటున్నాడు. మామూలే అవన్నీ రాజకీయాలు. నమ్ముతా చంద్రబాబు మళ్ళీ ప్రజలు? చంద్రబాబు నమ్ముతారు ప్రజలు? మామైతే జగన్ నమ్ముకున్నా. జగన్ నమ్ముకున్నారు. మా చంద్రబాబు జైలు పోయింది కదా, చంద్రబాబు జైలు పోయింది కదా, అది జగనే కావాలని పెట్టారు, కక్షపరం పెట్టారు. ఇంకా అవన్నీ మనకు తెలియవు బాబు, మనకు తెలిసే అంతే. పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు వస్తాయి. పథకాలు అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది. సో ఇక్కడ పథకాలనే ఒక వైసీపీలు ఇస్తాం, మిగతా ఎవరికి ఇవ్వట్లు అంటున్నారు కదా. ఇక్కడ పథకాలనే ఒక వైసీపీలకు ఇస్తాను, మిగతా ఎవరికి ఇవ్వట్లు అంటున్నారు కదా. అందరికి ఇచ్చినారు మొత్తం. అందరికి ఇస్తున్నారు. పార్టీ పరంగా ఏం పార్టీ పరం కుల మత తీసుకుని కూడా అలా అంటున్నారు కదా, వాళ్ళు తీసుకుని కూడా కావాలి. వాళ్ళు చంద్రబాబు పార్టీ కాబట్టి అట్లా అంటారు. మరి జగన్ డబ్బులు టీడీపీ కొట్టేసి పరిస్థితి ఉండదు. మనం ఏం చేస్తాం అవన్నీ, వాళ్ళ అభిమానం ఉండాలి తిన్న వాళ్ళకి. వాళ్ళ అభిమానం ఉండాలి. జగన్ వస్తే బాగుండు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారా? గెలిచవచ్చు. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని, గంగోలు నాని. మీదేవరన్నా? ఈ ఊరే పేరేపల్లె. జగన్ పరిపాలన ఎట్లా ఉంది? జగనే కావాలి మాకు. ఎందుకని? ఎందుకని మాకు ఇచ్చన్నాడు అని పింఛన్లు ఇచ్చన్నాడు, రైతు భరోసా ఇచ్చన్నాడు, అమ్మఒడి ఇచ్చన్నాడు, అన్ని ఇచ్చంటే ఎందుకు వద్దంటాము? రైతు కావాలా? ఇక్కడ పథకాలు అనేవి ఒక వైసీపీలకు ఇస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లు అంటున్నారు కదా. ఎందుకులే మాకు అన్ని ఇచ్చినారు. అందరు పార్టీ వాళ్ళు అందరికి ఇస్తున్నారు. అందరికి ఇచ్చినాడు, అందరు ఊరంతా తీసుకునే వాళ్ళే. మరి ఎందుకు తీసుకోండి మాకేం ఇవ్వట్లు అన్నారు. అట్లనే అని అదే ఇక్కడ ఉన్నెళ్ళు అట్లా ప్రతి ఒక్కరు జగన్ సమితి నెల్లి మళ్ళీ ఏం జగన్కే వేయాలా. మరి జగన్ సమితిని టీడీపీ కొట్టేస్తే అట్లే వాళ్ళది, వాళ్ళ స్వయం అది. తిన్నాక వేయకుంటే వాళ్ళ సోతి వాళ్ళదే. ఇంకా అది దేవుడైనా ఒప్పడు. మరి పవన్ కళ్యాణ్ వైసీపీ వద్దు నాయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాకు జగనే కావాలా. పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ కొట్టలిపి కొడతా వద్దు వద్దు నాయన కొట్టగల. ఎందుకు కొడతాడు? ఏసియాలు వేసుకొని పూట సినిమాలు చేసేటోడు. మళ్ళీ జగన్ వచ్చిన బాగుండు. జగన్ వచ్చేనే బాగుండు, రైతులు బాగుపడతారు, సన్నవాళ్ళు బాగుపడతారు. 18 సంవత్సరాలు 18,000 ఇస్తున్నాడు. ఇది 40 సంవత్సరాలు 45 సంవత్సరాలకు ఏం లేదు. 45 సంవత్సరాలకు 18,000 ఇస్తున్నాడు. జగన్ వచ్చే మళ్ళీ వెళ్తాడు. నారి ఈ ఊరే.